నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఏఎన్ వార్తలు. ఎస్ఏఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. భక్తి శ్రద్ధలతో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. మంగళవారం లక్ష్మణ్ చంద మామిడి మండలం రైతు వేదికలో ఎమ్మెల్యే ఏలెట్ బైసెడ్తో కలిసి నూతనంగా మంజూరు రేషన్ కార్డును అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులు పేదలకు వరంగా మారాయన్నారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి అవసరం ఉందని, ఇంకా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తొడిశెట్టి రక్షిత, అష్టపు శిరీష, బంగుళాల సుప్రియ, చిట్టి లక్ష్మి, నాగుల పంచమిని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రం హరిహర క్షేత్రం, మినీ ట్యాంక్ బండ్ నాగదేవత ఆలయం, పోతులూరు బ్రహ్మంగారు ఆలయం, శ్రీ గండిరమణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మహిళలు పుట్టలో పాల్పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ గంగమ్మ, మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ, మనసాటి ముత్తైదే వేచి ఉంది వేదనతో, పోదాము రారండి సౌభాగ్యం కాయండి. ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ గంగమ్మ, మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ పోదామా మారెమ్మ. పద 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 పదవమ్మ. ఉదయమే లేచి ప్రతి ముత్తైదు అంబను కాద కవిచేది, తన మదిలోని కలకలనన్ని అమ్మలకేగ తెలిపేది. నెలతలే లేకుంటే దేవుడికి నెలవేది, భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది. దయతోటి కుంకుమ పూలు అక్షింతలు మనమంతా ఇవ్వాలి, తన తాళి నిలపాలి. తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ పోదామా ఎల్లమ్మ, ముసురు కాచి ముత్తైదా నూకమ్మ
నాగుల పంచమి రోజున మహిళలు పుట్టలో పాలుపోసి నాగతల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పిల్ల పాపలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంచమి రోజున పూజలు నిర్వహిస్తారని తెలిపారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. రత్నాల కాంతుల పడగల మోగ భాగ్యాలని చెటి తల్లివి, పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి, చలిమిడి నైవేద్యంతో చిత్తలు పంపేవి. పూజలందుకో శివ నాగమ్మ, ఎల్లవేళలా తల్లి నాగమ్మ, దివెనీయవే దేవ నాగమ్మ, దారి చూపవే శ్రీ నాగమ్మ. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. హిమదీంచు వేళలో పెద్ద కవ్వపు తాడుగా మారిన బన్నెలీను వాసుని నాగదేవి నీ సుందుడే, వేదాల నాదాల సత్యమా, అన్ని లోకాల కాశి సూయమ్మా. శాశ్వత చైతన్య రూపమా, మా సన్నుతులందుకు నాగమ్మా. సూర్యుడే సిగలో వెలిగే మణిలా తోచేది, నింగిలోని వెలుపులన్నీ నిన్నే చూపేది. వెండి కొండకే దారి నీవులే, కొండ అంచులే నీ పడగలే, యోగ కుండలే రూపానివే, అంతు తెలియని నాగశక్తివే. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో నాగదేవతాలయంలో గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సమీపంలో నాలాకు వెళ్లి పుట్టలో పాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఎస్పీ జానకి శ్రీరాములు కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు దాటవద్దని, జలాశయాల వద్దకు వెళ్లొద్దని సూచించారు.
అత్యవసర సహాయం కోసం ఫోన్ చేయాలన్నారు. కడెం ఎస్ఐ సాయి కిరణ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే అప్పుడు స్ట్రక్ అయింది లాస్ట్ టైం అప్పుడు అన్నీ ఓపెన్ లక్ష్మణ్ చంద మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరావు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెందిన ఆత్మహత్య రామరెడ్డి, మార్కెట్ చెందిన భీమిరెడ్డిని ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీదకి పిలువనందున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్తో వాగ్వాదం దిగారు. పంపిణీ కార్యక్రమం బైకాట్ చేసి వెళ్లిపోయారు. ఈరోజు లక్ష్మణ్ చంద్ర మండల్లో హెడ్ క్వార్టర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మరి అందరూ రావడం జరిగింది. మరి దీంతో భాగంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, తర్వాత ఆత్మ చైర్మన్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. మరి ఇంతకుముందు ఎప్పుడైనా కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతి మీటింగ్లో మరి స్టేజ్ మీదకి పోయి మరి గవర్నమెంట్కి సంబంధించిన పథకాల గురించి కానీ, గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల గురించి కానీ మరి ప్రజలకు వివరిస్తున్న సందర్భాలు చూసినాం మనం. మరి ఇలా గవర్నమెంట్ జీవో పాస్ చేసి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్గా సోమ భీమారెడ్డి గారు, మరి ఆత్మ కమిటీ చైర్మన్గా మరి కాంతి రామరెడ్డి గారు ఇలా ఎన్నిక కాబడింది. మరి అటువంటి వారిని ఇలా పథకాల గురించి వాయిస్ చెప్పుకునే విధంగా కూడా అవకాశం ఇస్తలేడు ఎమ్మెల్యే గారు. మరి ఎంత దౌర్భాగ్యమైన విషయం ఇది. ఆయన ఒక్కడే మొండి వైఖరితో నేను ఒక్కనే ఏకైక రాజుని నిర్మల్కు అనే విధంగా ఆయన మరి అట్లా ఉన్నప్పటికీ మరి మరి వాళ్ళ మనుషుల్ని, వాళ్ళకు తగినటువంటి కార్యకర్తల్ని, వాళ్ళకు మరి ఉన్న లీడర్లను కూడా మరి పిలుచుకోకుండా ప్రోటోకాల్ అన్నప్పుడు ఆ రకంగానే ఉండాలి. కానీ వాళ్ళ మనుషుల్ని, ఆయనకు అనుకూలం ఉన్న మనుషుల్ని స్టేజ్ పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడిస్తుండేట్లా. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మన మార్కెట్ కమిటీ చైర్మన్ జీవో పాస్ చేసి ఆయన నియమితులుగా చేసిండ్రు, ఆయనను అధికారులు పిలిస్తేనే ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యిండు. మరి ఇలా స్టేజ్ మీద పిలుచుడు కాక మాట్లాడే అవకాశం కనీసం గవర్నమెంట్ స్కీములు ఏదైతే ఇస్తుందో దానికి వాయిస్ చెప్పుదామంటే కూడా మైకియలేరు. ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయము. ఇప్పటికైనా అధికారులు గమనించాలా. ఇలా వాళ్ళ మనుషుల్ని కావాలని పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడియడము, మరి మమ్మల్ని మా నాయకుల్ని దూరం పెట్టడము, ఇది అధికారులు కూడా గమనించాలా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు గమనించాల్సిన విషయం ఉంది. ఇలా ముదోలో ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ స్టేజ్ మీదకి పోయి మరి ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ అవుతుండు, మైక్ తీసుకొని మాట్లాడుతుండు. ఇలా ఖానాపూర్లో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇంకా వేరే నాయకులు స్టేజ్ మీదకి పోతుండ్రు, మాట్లాడుతుండ్రు. మరి ఓన్లీ మన మహేష్ రెడ్డికే ఎందుకు గిట్టుతలేదు, ఎందుకు జీర్ణించుకోలేకపోతుండు, ఏంటి ఆయన బాధ ఏంటి, ఆయనకు ఎందుకు ఇబ్బంది అవుతుంది. మరి అధికారులు ఉన్నప్పుడు నాయకులు కూడా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉన్నప్పుడే ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అధికారులకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మరి నాయకుల్ని మాట్లాడేయకుండా ఆయన అందరి గొంతు నొక్కి ఒక ఏకైక ఎమ్మెల్యే, నిర్మల్ ఎమ్మెల్యే నేనే డాన్ అన్నట్టుగా ఆయన ఒక్కడే మాట్లాడి నియంత పాలనగా ముందుకు పోతుండు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులు కానీ ఎమ్మెల్యే కూడా గ్రహించాలా. ఇలా బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకేదన్నా పార్టీ కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో అందరినీ కలుపుకొని పోయేటోడే నాయకుడు అంటారు.
అందరిని కలుపుకోకుండా నియంత పాలన చేస్తుంటే అది నాయకత్వం కాదు. ఇప్పటికైనా మహేష్ రెడ్డి గారు ఆలోచన చేయండి, ఇది మంచి పద్ధతి కాదు. పక్క కాన్స్టిట్యున్సీలలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, గ్రహించండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. ఇది మంచి పద్ధతి కాదని. నిర్మల్పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామివాలయంలో మంగళవారం పురస్కరించుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం అలంకరణ కార్యక్రమాలు చేసి పూజలు చేపట్టారు. ఆలయ శాశ్వత ధర్మకర్త అల్లుల వినోదమ్మ మురళీరెడ్డి దంపతులు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఆలయ పూజాలతో పాటు గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ భక్తులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణంలో అందుబాటులో ఎరువుల వివరాలన్నీ రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డులో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అన్నారు. మంగళవారం మామిడిమండలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా దుకాణానికి సంబంధించిన వివరాలు కంప్యూటర్లో పరిశీలించారు. క్రయ విక్రయాలకు సంబంధించిన రసీదు పుస్తకాలను తనిఖీ చేశారు. యూరియా, ఎరువులు, ఇతర పురుగు మందుల వివరాలు ఎరువుల దుకాణం నిర్వహణకు తెలుసుకున్నారు. రైతులకు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులమే విక్రయించాలని సూచించారు. అంటే మళ్ళీ చెప్పు
మీరు ప్రతిదానికి వ్యూవర్స్ చేస్తున్నారు, ఏదో సెపరేట్గా రిజిస్టర్. మేము లాస్ట్ ఇయర్స్గా కూడా సాగు ఇక్కడ ఉంది మేడం. సో మీరు ప్రతిరోజు యూరియా స్కిల్స్ అంతా అయిపోతుంది మార్నింగ్. నిర్మల్ జిల్లా ఎస్పీ జి జానకి శర్మిల మంగళవారం కడెం పోలీస్ స్టేషన్ ఆకస్మిక సందర్శించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తున్న కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధులున్న పోలీసుల పనితీరును సమీక్షించారు, రికార్డులు పరిశీలించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలన్నారు. గంజాయి వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పులుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి జీవి రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏటా జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది నజీర్ ఖాన్, సంతోష్, స్వాతి, అన్నపూర్ణ, శ్రీనివాసరావు, అవినాష్ పాల్గొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అటవీ శాఖ హెడ్ ఆఫీస్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ స్కూల్ చిల్డ్రన్స్తోనూ మరియు అటవీ అధికారులు అందరితోనూ మినిస్టీరియల్ అండ్ యూనిఫామ్ సర్వీస్ అందరితో కూడా మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మరియు వ్యక్తిత్వ పోటీలు, చిత్రలేఖనం మొదలైన వాటిని 6-7 స్కూళ్లలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంటే అంతర్జాతీయ పులుల దినాన్ని ఎందుకు మనం నిర్వహించుకోవాల్సి వస్తుందంటే, పులి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి జంతువు. అటవీ సంరక్షణలో దీని యొక్క పాత్ర ఎంతో గొప్పది. అంటే ఒక పులిని మనం సంరక్షించిస్తే అది పూర్తి పర్యావరణాన్ని సంరక్షించే దశలో ఉంటుంది. ఒక పులిని మనం సంరక్షించాలంటే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జంతువుల్ని మనం సంరక్షించాల్సి వస్తుంది. అంటే ఒక పులి ఆరోగ్యంగా సంతుష్టిగా బతకాలి అంటే దాని యొక్క ప్రేబేస్ అంటే ఆహార జంతువులైనటువంటి జింకలు, దుప్పులు మరియు అనేక రకమైనటువంటి శాకాహార జంతువులు, వాటిని మనం ఆ సంఖ్యలో నిర్దిష్టమైన సంఖ్యలో నిర్వహించినట్లయితేనేమి పులి మనకి సస్టైన్ అవుతుంది. అదేవిధంగా ఆ శాకాహార జంతువులు మనుగడ సాగించాలంటే మరలా కింద స్థాయి అయినటువంటి గ్రాస్, గడ్డి మైదానాలు వీటన్నిటిని కూడా నిర్వహించాల్సి వస్తుంది. సో ఒక పులి సస్టైన్ కావాలని చెప్పంటే ఇన్ని రకాలైనటువంటి ప్రాణులు సస్టైన్ అవటం అవసరం. కాబట్టి ముఖ్యంగా పులిని మనం సంరక్షించినట్లయితే పర్యావరణం మొత్తం సమతులత పాటిస్తూ అద్భుతమైనటువంటి పర్యావరణ సంరక్షణ జరుగుతుందని ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తూ, దయచేసి పర్యావరణాన్ని సంరక్షించండి, పులులను కాపాడండి, అటవీ ప్రాణులను, వన్యప్రాణులను సంరక్షించమని సవివరంగా వేడుకుంటున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మిల్ స్టేడియంలో తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 బాలబాలికలకు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్టు నుండి 2వ తేదీన వరంగల్లోని హన్మకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
క్రీడాకారుల నిలబడిన నిర్మల్లో స్టేడియాన్ని సుందరీకరణ చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా నుంచి సెలెక్షన్స్ అండర్ 14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలు స్టేడియంలో అందరూ పార్టిసిపేషన్ వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళు స్టేట్ మీట్కు ఎవరైతే ఇలా పార్టిసిపేషన్ అయ్యి గెలుస్తారో వాళ్ళు స్టేట్ మీట్ వరంగల్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ కూడా వీళ్ళు పార్టిసిపేషన్ చేసి అక్కడ చేస్తే వాళ్ళు ఫస్ట్ అంటే ఎవరైతే విన్ అవుతారో అక్కడ నేషనల్కు చెన్నై ప్లస్ తమిళనాడు చెన్నైకి పంపిస్తున్నారు. సౌత్ జోన్కు చిన్న జూనియర్స్ అంటే అండర్ 18, 16, అండర్ 14 వాళ్ళను జూనియర్స్గా ట్రీట్ చేస్తారు. వాళ్ళేమో పాండిచేరిలో పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీని బట్టి స్టేడియం లేదు, ఏం లేదు, వర్షం పడుతుంది. మనకు ఒక సింథటిక్ స్టేడియం కూడా అవసరమై ఉన్నది. కాబట్టి ఇంతమంది ప్లేయర్స్, ఇంతమంది అథ్లెట్స్ పార్టిసిపేషన్ చేస్తుంటే ఇంకా చాలామంది కావాల్సి ఉంటే వర్షం కారణంగా రాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా మన స్టేడియం కొరకు కానీ దేనికైనా ఫెసిలిటీ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ మరియు అధ్యక్షులు ఆరి సమక్షంలో ఈ శ్యాములన్న ఆధ్వర్యంలో ఇది టోర్నమెంట్ జరుగుతున్నది. ఇందులో ఎంపికైన విద్యార్థులు వరంగల్లో 2, 3, 4, 5 తేదీలో వరంగల్ హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో మన విద్యార్థులు నిర్మల్ జిల్లా నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. మరి అక్కడ గెలిపొందిన విద్యార్థులు చెన్నైలో జాతీయ స్థాయిలో అక్కడ మన పిల్లలు పార్టిసిపేట్ చేయవలసి ఉంది. మరియు ఇందాక సెక్రటరీ సార్ చెప్పినట్టు మన స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాగలేదు. మరియు మన జిల్లాలో అథ్లెటిక్స్ కోచ్ లేదు, మన జిల్లాలో క్రీడా పాఠశాల లేదు. మరియు మన జిల్లా నిజంగా అధికారులు కానీ మరియు రాజకీయ నాయకులు మరి పట్టించుకొని మన జిల్లాలో క్రీడాకారులను తయారు చేసే విధంగా చేయవలసిందిగా అందరినీ 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా కేంద్రంలో విశ్వనాథ్పేటలో గల శ్రీగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కావడి సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగుల పంచములు పురస్కరించిన మహిళలు లక్ష్మీ గణపతి, నవనాగులు, మానసదేవి నారాయణమూర్తికి పాలుపోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, అరకారు రాజవ్వ, వీరనారాయణ స్వామి, శరీరం చిన్నయ్య, సముద్రపల్లి కిషన్, పోచెట్లి, ఐట నరేష్, దినేష్, నగేష్, గణేష్, ఆకోజ్ కిషన్ పాల్గొన్నారు. ఒకసారి అక్కడ దండం పెట్టు, అక్కడ చెప్పండి, అందరు కూడా చెప్పండి.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన మామిడిమండలోని ఆయా గ్రామాల్లో నాగుల పంచి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పొన్కల్ గ్రామంలో నాగదేవతాలలో అర్చకులు రవి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సమీపంలో ఉన్న పుట్ట వద్ద భక్తులు పాలుపోసి నైవేద్యాలు పెట్టారు. వివిధ గ్రామాల నుండి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, గంగన్న భక్తులు పాల్గొన్నారు. అమ్మమ్మ నాగమ్మ అమ్మ నాగమ్మ నాగమ్మ పొనుకలు గ్రామాన కొలువైనావా నాగమ్మ అమ్మమ్మ నాగమ్మ అమ్మ నాగమ్మ నాగమ్మ పొనుకలు గ్రామాన కొలువైనావా నాగమ్మ కైలాస గివులను వదిలి వచ్చావా కరుణించి పొనుకొల్లో వెలిసి ఉన్నావా తల మీద మని తలతల మెరవంగా కాంతిలో దేవుళ్ళు మిలమిల మెరవంగా మామడను నువ్వు మనసుతో మెచ్చి పొనుకల్ల పొద్దు పొడుపై వెలిసావా అమ్మమ్మ నాగమ్మ అమ్మ నాగమ్మ నాగమ్మ పొనుకలు గ్రామాన కొలువైనావా నాగమ్మ నువ్వున్న చోట పూర్వకాలము గుడిపేట అనేటి గ్రామం ఉండేను గుడిపేటలోన లింగమయ్యకు వేల ఏళ్ల నుండి గుడి ఉండేను లింగమయ్యకు పూజలు చూడు పొద్దు మాపు పూజలు జోరు అమ్మమ్మ నాగమ్మ అమ్మ నాగమ్మ నాగమ్మ పొనుకలు గ్రామాన కొలువైనావా నాగమ్మ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వార్డ్ నంబర్ 25లో తాజా మాజా కౌన్సిలర్ ఎడపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలు ప్రతి ఒక్కరితో విధిగా పరిరక్షించాలని, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో శివాలయం చైర్మన్ అశోక్, అంగన్వాడీ టీచర్ భూలక్ష్మి, ఆశా వర్కర్ సరస్వతి, ఆర్పి అంకం ప్రమీల తదితరులున్నారు. ప్రతి ఒక్కరు చెట్టు వేసి పర్యావరణాన్ని కాపాడాలని అలాగే వర్షాకాలం వచ్చే ప్రతి ఒక్కరు వర్షాల పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఏదైతే వ్యాధులు నివారించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా పోషించవలసి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. దిలావర్పూర్ మండలంలోని సిరగపూర్ గ్రామంలో ఫ్లేయర్ ఉన్నత పాఠశాలలో నావల పంచి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ కేవీ నర్సారెడ్డి మాట్లాడుతూ ఇంటి ఆడబిడ్డలకు ప్రేమార్థం చూడాలని తెలిపారు. పండుగ విశిష్టతను వివరించారు. ప్రిన్సిపాల్ సాయి కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా ఇంకా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. భక్తి శ్రద్ధలతో ఘనంగా నాగుల పంచమి వేడుకలు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.